హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పూరి విత్ ఆలూ కుర్మా అండి. మంచి టేస్ట్తో ఆలూ కుర్మా ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఉల్లిపాయలు, క్యారెట్, టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఈ విధంగా సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసాక కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుంటే సరిపోతుంది. శనగపప్పు, మినపప్పు బాగా వేగాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపేసి ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న క్యారెట్, ఆలు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్, ఆలు ముక్కలు బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేగనివ్వాలి. మొత్తం అన్నీ కూడా వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మేము చేసిన పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇలా ఆలు, క్యారెట్ ముక్కలు ఫ్రై అవుతుండగా 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. బాగా కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోగా వేరొక ప్లేట్లో గోధుమ పిండిని తడిపి ఉంచుకోవాలండి. కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఓమ వేసుకుంటే పూరీలు మంచి టేస్ట్గా వస్తాయి. అలాగే ఈ విధంగా ముందుగా తడిపేసి ఉంచితే పొంగుతూ వస్తాయి పూరీలు. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను కారం పొడి వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. కారం పొడి, ధనియాల పొడి వేశాక బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మేము ఇక్కడ 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసాక బాగా ఉడకనివ్వాలి. క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు బాగా ఉడికేంత వరకు మనము స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఉడకనివ్వాలండి. అలాగే దీంట్లో మిల్ మేకర్స్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కుర్మాలో వేసే ముందు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం మిల్ మేకర్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసి బాగా కలపాలండి. ఈ విధంగా కలిపాక వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా. అలాగే కొద్దిగా గరం మసాలా పొడిని ఈ శనగపిండిలోనే వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపాక ఉడుకుతున్నటువంటి కుర్మాలో వేసి కలుపుకోవాలి. ఇలా శనగపిండి వేయడం ద్వారా ఆలు కుర్మా మంచి టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా. ఇలా శనగపిండి వేశాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడకనివ్వద్దు. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు తడిపి ఉంచుకున్న పిండిని పూరీలాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూరీలు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాల ముందు పిండిని తడిపి ఉంచుకుంటే ఇలా పొంగుతూ వస్తాయి పూరీలు. చూసారు కదా. అంతే. ఇలా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
చాలా ఫాస్ట్గా సింపుల్గా మంచి టేస్ట్తో పూరీ విత్ ఆలూ కుర్మా ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.